రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ఇస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాళాకోట్ ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలతో ప్రభుత్వ పనితీరుని ఎండగడుతూ ప్రజలను చైతన్యపరిచారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని, పింఛన్లు సక్రమంగా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో త్రాగునీటికి, విద్యుత్కు కొరత లేదని, రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత కరెంటు కష్టాలు, నీటి యుద్ధాలు తప్పడం లేదన్నారు. కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటామన్నారు. బాగున్నారా? సో ఈరోజు మీ అందరితో కొద్దిసేపు కలుద్దాము, మీతో మాట్లాడదాము అని మీ దగ్గరికి రావడం జరిగింది. సరే, ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసినాం. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా చూస్తున్నాం. మొన్న ఒకసారి నా దగ్గరికి కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. సరే, వాళ్ళ బాధలు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తిప్పలు పెడుతుండ్రు, అట్లా తిప్పలు పెడుతుండ్రు, మాకు ఇట్లా కష్టమవుతుందని బాధలంతా ఏకరువు పెట్టింది నాకు. అన్ని విన్నాక నేను ఒక మాట అన్నా, తమ్మి మీరే కదరా మా బీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్ని గెలిపిస్తుంది, మీకు ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్, పర్మనెంట్ చేసింది కేసీఆర్, మీ జీతాలు పెంచింది కేసీఆర్, మీరే కదరా తమ్మి ఓడగొడుతుంది, మళ్ళీ వచ్చి కష్టాలు చెప్పబడుతుంది అన్నా. ఒక మాట అన్నాడు ఆయన. ఆ ఉద్యోగస్తులు అతను ఏమన్నారంటే, సార్ ఇక తెలంగాణ రాగానే 10 ఏళ్ళు మీరే ఉంటుంది, ఆయన రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు. ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాత వాళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది, ఏం చేయమంటావు అంటారు. మరి చేయి జారిపోయింది కదా తమ్మి అంటే ఇక అయిపోయిందన్న, ఇక అందుకే మళ్ళీ నువ్వే పట్టించుకోవాలన్న అంటూ. అంటే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు తెలియదట. ఇప్పుడు కేసీఆర్ సాబ్ పోయినాక ఇప్పుడు అందరూ అయ్యో ఆయనే బాగుండే, పెద్ద మనిషి మంచిగుండే అని ఇప్పుడు ఒక్కరు అది చెప్తురట. నిజమా కాదా? ఇవాళ ఇక్కడ అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, ఇలా తెలుగు రానోళ్ళు ఉన్నారు ఎవరన్నా? అంటే ఈ బీహార్ వాళ్ళు ఉంటారు కదా, ఉన్నారా? सर लास्ट में 5 मिनट में हिंदी में बात करता हूँ, पहले तो तेलुगु में बात कर लेता हूँ, लास्ट में आपको समझाने के लिए एक 5 मिनट हिंदी में बात करता हूँ. అయితే ఈరోజు మీరు ఒక్కటే ఆలోచించండి, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అయింది, మరి ఎలక్షన్లు వచ్చినాయి, ఎవరిని గెలిపించుకోవాలి? సరే అందరు వస్తారు, కాంగ్రెస్ వాడు వస్తాడు, పువ్వు గుర్తోడు వస్తాడు, మన కారు గుర్తు, మన బీఆర్ఎస్ కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతాం, మనం ఎవరికి వేయాలి? మనకు మంచి చేసే వాళ్ళకు, మన కాళ్ళ చేతులలో అందుబాటులో ఉండే వాళ్లకు. ఇది మోసమేనా కాదా? మూడవ మాట, మీ బిడ్డ కాన్పు పోతే పటాన్చెరువులో ఎంత మంచి దవాఖాన కట్టించినాం, సంగారెడ్డిలో ఎంత మంచి దవాఖాన కట్టించినాం. బిడ్డ సంగారెడ్డి దవాఖాన పోతే స్కానింగ్ మిషన్ పెట్టినా, నేనే అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉంటే స్కానింగ్ మిషన్ పెట్టినాం, పరీక్షలు చేసినాం, బిడ్డను బండిలో ఎక్కించకపోయి కాన్పు చేసి తల్లికి అన్నం పెట్టి, బిడ్డకు అన్నం పెట్టి, కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఇస్నాపూర్ కాడ ఇంటికాడ దించినామా లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్ మా ఏం బంద్ పెట్టిండు, కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండా లేదా? ఇప్పుడు దవాఖానలో పోతే మందులు లేవు, సూదులు లేవు, అంత ఆగమైపోయింది. అంటే ఇట్లా మీరు ఆలోచన చేయండి. అత్తగూడలో 2 ఏళ్ళ నరిస్తాం ఒక్కింట్లో, అత్తగూడలో 2 ఏళ్ళ నరిస్తాం ఒక్కింట్లో, ₹1 కూడా ఇవ్వలేదు. 2.5 అవి కూడా ఇవ్వలే, ఇవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏం పేరు మనకేమంటుంది, అత్తగూడలకు 2,500 ఇస్తాం, అత్తగూడలకు 2,500 ఇస్తామని తిరిగిర్రు, ఇప్పుడు సబ్బులు లేదు అంటుంది. దాని పేరేంటంటే మహాలక్ష్మి. ఒక కార్డు వంచిరు, ఇక జీతం పడ్డట్టు 1వ తారీఖు 2,500 పడతాయి, నీకు 2,500 నీ అకౌంట్లో పడతానే ఉంటాయని అత్తకి ఇస్తాం, కోడలికి ఇస్తాం. పింఛన్లు కూడా అన్నారు, అత్తకి ఇచ్చినామని కోడలు కాపం, కోడలికి ఇచ్చినామని అత్త కాపం, 2 పింఛన్లు ఇస్తాం, 2,500 ఇస్తాం. అరచేతిలో వైకుంఠం చూపించేది. వచ్చిందా తల్లి మహాలక్ష్మి?
అందరి మాట అవునా కాదా? ఆమె కడుపులో ఉన్న మాట చెప్పింది. మరి ఈ రోజు నేను కోరేది, సరే ఇప్పుడు వీళ్ళు కౌన్సిలర్ అమ్మ, ఈ అమ్మ పేరు ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ నిలబడు. ఈ విజయలక్ష్మి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డదా? ఇదే కల్లా విజయలక్ష్మి ఇంకా చాలా మంది ఇక్కడ మా ఏం పేరు మమత, వీళ్ళందరూ నిలబడ్డారు. వీళ్ళు ఎన్నేళ్ల కోసం మీరు ఓటేస్తే మీ దయ ఉంటే గెలుస్తారు? 5 ఏళ్ల కోసం. మీ దయ ఉంటే మీరు ఓటేస్తే విజయలక్ష్మి అమ్మ 5 ఏళ్ల కోసం గెలుస్తుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ ఉన్న రేవంత్ రెడ్డికి సగం అయితే అయిపోయింది. ఇక 2 ఏళ్ళు అయితే మళ్ళీ గెలుతాడు. ఇంకా మళ్ళీ వచ్చేది ఎవరు? అప్పుడు నేనే మంత్రిగా ఉంటా, కేసీఆర్ ఉంటాడు కనుక విజయమ్మకు ఇస్నాపూర్కు మీకు ఏ పని లేకుండా మీకు మిగిలిపోయిన రోడ్లు కానీ మోరీలు కానీ ఏ పని ఉన్నా నేను చేపిస్తా. ఇప్పుడు 2 ఏళ్ళని అర్థమయ్యే కాంగ్రెస్ వచ్చి మళ్ళా కేసీఆర్ వచ్చినాక రోజు నీళ్ళు తెప్పించే జిమ్మెదారు నాది. రోజు మీకు నీళ్ళు ఇచ్చే జిమ్మెదారు నాది. మీరు విజయమ్మని గెలిపి రోజు నీళ్ళు ఎట్లా రావో నేను చూస్తా. అందరినీ సమానంగా చూస్తుంది. కూర్చో. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీకు దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు 2 ఏళ్ళని అర్థమైంది కాంగ్రెస్ వచ్చి, ఇస్నాపూర్లో ఏమన్నా జానెడంతా మోరి కట్టిండ్రా? ఒక గజమంతా సిసి రోడ్డు పోసిండ్రా? ఎవలాపిండ్రు నిన్ను 2.5 సంవత్సరాల నుంచి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కద్దనూరు ఆ రోడ్డు కలపాలి, ఇదంతా దుమ్ములేస్తుంది, మాకు పొల్యూషన్ వస్తుంది అంటే, అప్పుడు మా మైపాలన్న ఎమ్మెల్యే గారు చెప్తే ఆ రోడ్డు కలిపినా లేదా? నేను అటు సైడు పాషమైలారంకి రోడ్డు కలిపినాక సౌలత అయిందా లేదా? ఆ రోజు మీరు అందరు చెప్తే చేశాను.